హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో భారతదేశంలో జరుగుతున్న ఈ బియ్యం మోసం గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదే చేత హరిత విప్లవం వల్ల జరిగే నష్టాలు, ఈ భారతదేశం వివిధ దేశాలకి బియ్యాన్ని అధికంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోయి, క్రిమి సంహారకార పురుగుల మందులు ఎక్కువైపోయి, అది భారతీయులకు ఏ విధంగా నష్టం జరగబోతుంది, భావితరాలకు ఏ విధంగా నష్టం జరగబోతుందని ఈరోజు మీకు చెప్తాను. ఎవరికీ తెలియని చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు నేను ఒక 10 మంది ఆ పిహెచ్డి అగ్రికల్చర్ చేసిన వాళ్ళతోని, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళతో, కొందరు సైంటిస్టులతో కూడా నేను మాట్లాడి, గడిచిన 6 రోజులుగా నేను మాట్లాడి మీకు ఈ వీడియో చేయబోతున్నాను. నెక్స్ట్ వీక్ ఆదివారం. సో ఆదివారం సాయంత్రం 5 గంటలకు వీళ్ళందరితో నేను మాట్లాడిస్తాను. మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక 5 దేశాలు, బియ్యం పండించే దేశాలు మీరు చూసుకుంటే చైనా, ఇండియా, వియత్నాము, తర్వాత జపాను, ఇండోనేషియా ఉన్నాయి, బంగ్లాదేశ్. ఓకే, పండించే దేశాలు. ఇప్పుడు మీరు చూసుకుంటే 5 దేశాలు విదేశాలకు అమ్ముతున్న బియ్యం, అదేంటి ఎక్స్పోర్ట్ చేసేవి, ఎగుమతులు చేసేవి ఏవైతే ఉన్నాయో దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మన ఇండియా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశు, వియత్నాము, ఇండోనేషియా ఉన్నది, కానీ చైనా లేదు. ఎందుకంటే చైనాకి సరిపోదు. ఎందుకంటే చైనాలో మొత్తం చైనీలు అందరూ కలిపి బియ్యాన్ని తింటారు. మనం అలా కాదు, మనం సౌత్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, నార్త్ తక్కువ ఉంటుంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మేడ్ ఇన్ ఇండియా. మీరు చూస్తున్నారు కదండి, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఓకే, సో తర్వాత ఇది రెండో ప్రోడక్ట్ ఏదైతే ఉందో మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను ఇథోపియా దేశంలో ఉన్నాను. ఇథోపియా దేశంలో ఆల్మోస్ట్ బియ్యం అంతా ఇంపోర్ట్ మన ఇండియా నుంచే వస్తుంది. ఇథోపియా అనే కాదు, ఆఫ్రికా దేశాలన్నిటికీ చాలా మటుకు ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. అది